వెల్కమ్ టు అడ్రీమ్. నేను మీ జర్నలిస్టుని. విజయవాడలో ఘోరం చోటు చేసుకుంది. యువ ముఖ్యమంత్రి, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి మేమంతా సిద్ధం బస్సు యాత్ర కొనసాగుతుండగా విజయవాడ సెంట్రల్ నియోజకవర్గం అజిత్ సింగ్ నగర్లో గుర్తు తెలియని వ్యక్తి ఒక రాయిని ముఖ్యమంత్రి వైపుకి విసిరేయటం జరిగింది. ఎడమ కన్నుకి ముఖ్యమంత్రికి స్వల్ప గాయం కాగా పక్కనే ఉన్న మాజీ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాసరావు కూడాను రాయి తగిలి గాయమైంది. ఏమాత్రం కూడాను రాయి దెబ్బను కూడాను లెక్క చేయని ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి తన ప్రచారాన్ని కొనసాగిస్తున్నారు. ఈరోజు మధ్యాహ్నం నుంచి విజయవాడ ప్రాంతంలో భారీ ఎత్తున వర్షం పడటం జరిగింది. అంతేకాకుండా మధ్యాహ్నం 2 గంటల నుంచి కూడాను ముఖ్యమంత్రి రాక కోసం పెద్ద ఎత్తున మహిళలు, వృద్ధులు, ఎస్సీలు, బీసీలు, మైనార్టీలు అంతా కూడాను ఎదురు చూశారు. మన పక్కన విజయవాడ వారధిపై ట్రాఫిక్ పెద్ద ఎత్తున కూడాను జామ్ అయింది. ఈ నేపథ్యంలో ముఖ్యమంత్రికి వస్తున్న విశేష స్పందనను చూసి ఓర్వలేని తెలుగుదేశం పార్టీ చెందిన నేతలు ఈ దాడికి పాల్పడి ఉంటారని స్థానిక వైసీపీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. విజయవాడ సెంట్రల్ నియోజకవర్గం ఎప్పుడు కూడాను వివాదాలకి కేంద్ర బిందువు. గతంలో కూడా ఈ ప్రాంతంలో కాల్మనీ సంబంధిత కేసుల్లో స్థానిక టీడీపీ నాయకులకు ప్రమేయం ఉందని బహిరంగంగానే టీడీపీ నేతలు గతంలో చెప్పడం జరిగింది. ఈ ప్రాంతంలో రౌడీ షీట్ల ఆగడాలు చాలా పెద్ద ఎత్తున కూడాను పెరిగిపోయాయని చెప్పి కూడాను చాలామంది స్థానికులు చెప్పడం జరిగింది. సౌమ్యుడు, మంచి వ్యక్తి, మాజీ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాసరావు ఉన్న ఈ ప్రాంతంలో బస్సు యాత్ర కొనసాగుతున్న నేపథ్యంలో ఎంతగా బరితెగించారంటే టీడీపీకి చెందిన గూండాలు అవ్వచ్చు, ఎవరైనా అవ్వచ్చు, ముఖ్యమంత్రికి వస్తున్న విశేష స్పందనను చూసి ఓర్వలేక రాయితో దాడి చేయడం జరిగింది. ఏదైనా సరే ముఖ్యమంత్రి ఆ ప్రాంతంలో జరిగిన సంఘటనను ఏమాత్రం కూడా లెక్క చేయకుండా వైద్యుల చేత ఫస్ట్ ఎయిడ్ చేయించుకొని మరీ తన ప్రయాణాన్ని కొనసాగిస్తున్నారు. ప్రస్తుతం విజయవాడలో మేమంతా సిద్ధం బస్సు యాత్ర కొనసాగుతుంది. ఓవరాల్గా ఈ సంఘటన సంబంధించి విజయవాడ నగర పోలీస్ కమిషనర్ క్రాంతిరాణ టాటా ప్రత్యేకంగా పోలీసు బృందాలని పెట్టడం జరిగింది. దానికి సంబంధించిన కేసును కూడాను నమోదు చేయడం జరిగింది. నిందితులు ఎంతటి వారినైనా శిక్షిస్తామని చెప్పి పోలీసులు చెప్తున్నారు. మన పక్కన లక్షలాదిగా వస్తున్న జనం అంతా కూడాను ఒక్కసారిగా ముఖ్యమంత్రిపై జరిగిన దాడిని తట్టుకోలేక కన్నీళ్ల పర్యంతమైన పరిస్థితి అయితే మనం చూసాం విజువల్స్లో. అంతేకాకుండా ముఖ్యమంత్రి ధైర్యం, తెగువ, ప్రజల కోసం ఆయన పడుతున్న కష్టాన్ని చేసి స్థానికంగా ఉన్న అజిత్ సింగ్ నగర్లోని వృద్ధులు కన్నీళ్ల పర్యంతమయ్యారు. మన పక్కన మాజీ మంత్రి వెల్లంపల్లికి కూడా దెబ్బ తగలగా స్థానికంగా వైద్యులు వెంటనే ఫస్ట్ ఎయిడ్ చేయడం జరిగింది. ప్రస్తుతం వారి యాత్ర కొనసాగుతుంది. ముఖ్యమంత్రి ఈరోజు ఏదైతే కృష్ణా జిల్లా గన్నవరం సమీపంలో కేసరపల్లి వద్ద తన నైట్ హాల్ట్ కూడా చేయనున్నారు. ఈ నేపథ్యంలో ఈ సంఘటన అందరినీ కూడా ఊపివేయటం జరిగింది. విజయవాడలో వారధి పైన బస్సు యాత్ర కొనసాగుతున్న సందర్భం చూసి ఒక్కసారిగా టీడీపీ నేతల్లో అలజడి రేగిన నేపథ్యంలోనే ఇటువంటి దాడులకి పాల్పడి ఉంటారని స్థానికులు చెప్తున్నారు. ముందు నుంచి కూడాను వివాదాల కేంద్ర బిందువైన విజయవాడ సెంట్రల్ నియోజకవర్గం చెందిన ఓ టీడీపీ నేత కూడా ఇందులో ఏమైనా ప్రమేయం ఉందని చెప్పి కూడా వైసీపీ నేతలు భావిస్తున్నారు.